దేవునామానికి మహిమ కలుగును గాక. మన రాజమండ్రి హోసన్న మందిర్ 2011 నుండి 2025 వరకు ఈ వీడియోలో నేను పూర్తిగా తెలియచేస్తాను. తప్పనిసరిగా పూర్తిగా ఈ వీడియోను చూడండి. రాజమండ్రి హోసన్న మందిరం అనేది విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళే నేషనల్ హైవే ప్రక్కనే ఉంటుంది. ఇది లోపలికి వెళ్ళే ముందు మన జాన్ వెస్లీ గారిది ప్రతి నెల జరుగు ప్రార్థన కూడికల యొక్క ఫ్లెక్సీ ఉంటుంది. మీరు చూస్తున్న ఇదంతా కూడా హోసన్న మందిరే. ఎంత చక్కగా కట్టారు. లోపలికి వెళ్ళే ముందు చక్కని ఆర్చి ఒకటి ఉంటుంది, యెరూషలేము ద్వారములాగా. దాని ప్రక్కన గోడ మీద హోసన్న అని రాసి ఉంటుంది. మనం లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళే ముందు మనకి మొదటిగా ఎదురయ్యేది ప్రేయర్ టవర్. చూడటానికి చాలా చక్కగా ఉంది ఈ ప్రేయర్ టవర్. దాని ప్రక్కనే చక్కటి చిలుకలతో పంజరం ఉంది. మొదట క్రింది భాగాన్ని ఒకసారి మనం చూద్దాం. ఇదంతా పార్కింగ్ ప్లేసు. ఈ స్థలంలో ఒకప్పుడు ఇంతకు ముందు ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఉండేది. తరువాత దేవుని కృప ద్వారా ఫ్యాక్టరీ కొనడం జరిగింది. ఒకప్పుడు ఇక్కడ పాత మందిరం ఉండేది. వెస్లీ గారు వచ్చిన కొత్తలో మందిరం చాలా చిన్నగా ఉండేది. తర్వాత కొన్ని మార్పు చేర్పుల వల్ల మందిరాన్ని పెంచారు. కనిపిస్తున్న ఈ స్థలంలో ఆ గేటు దగ్గర పాత మందిరం యొక్క స్టేజ్ ఉండేది. ప్రస్తుతం అది సిస్టర్స్ రూమ్. ఆ ప్రక్కనే సుప్రియక్క వాళ్ళ రూమ్స్ ఉంటాయి. సుప్రియక్క కొరకు ఒక మాటలో చెప్పాలి అంటే అక్కకు చాలా ఓపికతో మాట్లాడుతూ ఉంటారు విశ్వాసులతో. చక్కటి ప్రార్థనా పరుణాలు కూడా. అదేవిధంగా ఇది ఆఫీస్ రూమ్. ఇది దాని ప్రక్కనే చక్కటి పూల మొక్కలు. అక్కడ వచ్చిన విశ్వాసులకు చక్కటి సోఫా సెట్ ఏర్పాటు చేశారు దైవ సేవకులు. శ్రీ గారు ప్రతి ఒక్కరిని అందరినీ సమానంగా ప్రేమిస్తారు, సమానంగానే గౌరవించి వారితో మాట్లాడుతూ ఉంటారు. మరి ప్రాముఖ్యంగా జాన్ వెస్లీ గారి కారు ఇది, వాల్వో కారు. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ కారు. మనం మందిరం పైకి ఒకసారి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఉండే స్టెప్స్ ఇవన్నీ. పైన హోసన్న అని రాస్తుంది. అదిగో ఎంట్రన్స్ నుంచి ఇలాగా పైకి దారి ఉంటుంది. ఈ విధంగా లోపలికి మనం వెళ్ళిపోదాం ఒకసారి. చూడడానికి ఎంత అద్భుతంగా ఉంది మందిరం. చక్కటి పేర్లతో పూల మొక్కలతో ఆ ఎంట్రన్స్లో చక్కటి స్టార్స్తో కూడిన చక్కటి మొక్కలు ఉన్నాయి. బాల్కనీ చాలా పీస్ఫుల్గా, చాలా పెద్దగా ఉంది. చక్కటి పూల మొక్కలతో అలంకరించారు మందిరాన్ని. ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. మంచిది, మనం లోపలికి వెళ్ళిపోదాం. లోపల చూడడానికి అసలు అమేజింగ్, ఎంత బాగుందంటే అసలు చాలా పెద్దగా, చాలా విశాలంగా ఉంది. బాల్కనీ కూడా ఉంది. కొన్ని వేల మంది కూర్చోవడానికి చాలా వీలుగా చక్కగా కట్టారు. పైన కూడా పెద్ద పెద్ద ఫ్యాన్లు, అలాగే అనేక రకాలైన ఫెసిలిటీస్ ఉన్నాయి. లోపలికి వచ్చే ముందు మొదటిగా మనకి దైవ సేవకులు వాక్యాన్ని బోధించే స్టేజ్ మనకి కనబడుతూ ఉంటుంది. అది సేవకుల వెనకాల ఉండే స్క్రీన్. అది
2 స్క్రీన్లు ఉన్నాయి, కింద ఒకటి పైన ఒకటి. కిందేమో బ్యాక్గ్రౌండ్, పైనేమో సేవకుల యొక్క వీడియో చూపించేది. ఇక్కడేమో సౌండ్ సిస్టమ్ వారు అలాగే వాయిద్యాలు వాయించేవారు ఇక్కడే కూర్చుంటారు. వెస్లీ గారు నిలబడి మాట్లాడే ఈ పోడియము సరిగ్గా ఒక 4 అడుగులు ఉండొచ్చేమో. వెనకాల స్క్రీన్స్, పైన ఒక అద్భుతమైన సీలింగ్. అసలు ఎంత బాగుందంటే దానికి తగినట్లుగా ఫ్యాన్లు, మంచి సౌండ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు దైవ సేవకులు. చాలా అద్భుతంగా ఉంది, మీరందరూ చూస్తున్నారు కదా. దైవ సేవకులు వాక్యం బోధిస్తున్నప్పుడు ఆయనకి ఎదురుగా ఒక టీవీ ఉంటుంది. ఆ ప్రక్కనే సిస్టర్స్ కూర్చోవడానికి ఒక ప్లేస్ని ఏర్పాటు చేశారు. వెనకాల మంచి ఫ్లెక్సీ బ్యాక్గ్రౌండ్ పెట్టారు. అలాగే జాన్ వెస్లీ గారు విశ్వాసుల కొరకు ఎంత మంచిగా ఆలోచిస్తారంటే, వారు కూర్చునే మ్యాట్ను చూసారా, ఆ మ్యాట్ ఎంత మెత్తగా ఉంటుందంటే ఒకసారి పిల్లలు ఆడుకుంటూ పరిగెడుతూ కింద పడిపోతూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో వాళ్ళకి ఏమాత్రం దెబ్బ తగలకుండా మొత్తం మందిరం పూర్తిగా చక్కటి మ్యాట్ని ఏర్పాటు చేశారు దైవ సేవకులు. అసలు అమేజింగ్ అసలు ఈ విషయం. కూర్చోడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది ఈ మ్యాట్. మరొక విషయం ఏమిటంటే, హోసన్న మందిరంలో ఉండే కుర్చీల కోసం చెప్పుకోవాలి. ఎందుకంటే పెద్ద మందిరాల్లో కుర్చీలు కూర్చోడానికి వీలుగా ఉండవు, వాటికి హ్యాండిల్ కూడా ఉండవు. కానీ హోసన్న మందిలో ఉండే కుర్చీలు చాలా ఫ్లెక్సిబుల్గా, కూర్చోడానికి చాలా వీలుగా మరియు హ్యాండిల్ కూడా ఉన్నాయి. చాలా అద్భుతంగా ఆలోచించారు ఈ విషయంలో. ఈ విజువల్ ఎంత బాగుందో చూసారా. సాక్షార్థమై ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే. తరువాత బాల్కనీలోకి మనం వెళ్దాం. వెళ్ళే ముందు చక్కటి లిఫ్ట్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ లిఫ్ట్ కింద నుంచి పై వరకు ఉంది. దాని ప్రక్కనే పైకి వెళ్ళే మార్గాలు ఉన్నాయి. మందిరానికి రావడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి పైకి రావడానికి. ఇది బాల్కనీకి వెళ్ళే మార్గం ఇది. లోపల ఒకసారి మనం చూద్దాం. లోపల కూడా ఎంత చక్కగా ఉందో, ఎన్ని స్టెప్స్ ఉన్నాయో, అన్నిటికీ కూడా చక్కగా మెత్తటి మ్యాట్ని ఏర్పాటు చేశారు. విజువల్ కూడా చాలా బాగుంది. ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేశారు, చాలా పెద్దగా ఉన్నాయి ఇవి. అయితే ఏ స్టెప్ మీద కూర్చున్నా సరే దైవ సేవకులు, వాక్యం బోధిస్తున్న దైవ సేవకులు చక్కగా మనకి కనబడుతూ ఉంటారు. ఎక్కడ కూర్చున్నా సరే మనం చక్కగా కనబడుతూ ఉంటారు. మందిరం కూడా మంచి సెంట్రల్ ఏసీ కనుక చాలా కంఫర్టబుల్గా ఉంది మందిరం. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలలో నీ కోసమే సాక్షార్థమై, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా. చూడండి బాల్కనీ నుంచి విజువల్ ఇది ఎంత బాగుందో, నా యేసయ్యా చాలా చక్కగా కనబడుతుంది మందిరం.
తర్వాత బాల్కనీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇది మందిరం ఎదురుగా ఉన్న భాగం ఇది. ఆ ప్రక్కనే బ్రదర్స్ రూము అండ్ వాష్రూమ్స్ ఉన్నాయి. ఇది పైనుంచి విజువల్. ఇది ప్రేయర్ టవరు, సిలువ, నేషనల్ హైవే ఇవన్నీ కూడా మనకి కనబడుతూ ఉన్నాయి. తర్వాత మందిరం ప్రక్కనే క్రింద నుంచి చూస్తే బాప్తిసాల తొట్టు ఉంది. అక్కడ బ్రదర్స్ రూమ్ ఉన్నాయి. ఇదే విశ్లి గారి అండ్ బ్రదర్స్ ఉండే రూమ్ ఇది. కింద విశ్లి గారు ఉంటారు, పైన కొంతమంది బ్రదర్స్ ఉంటారు. మరియు బాప్తిసాల తొట్టి కూడా ఇక్కడ చక్కగా ఏర్పాటు చేశారు. ప్రతిక్షణం నీవే ధ్యాసగా కలవరాల కోటలో ఇది మందిరానికి వచ్చే ఒక మార్గం ఇది. ఈ మార్గంలో నుంచే హోసన్నా జాన్ వెస్లీ గారు వస్తారు. నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా, స్తోత్ర గీతమా, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. జాన్ వెస్లీ గారు ఈ మార్గం నుంచి వచ్చి ఇటు నుంచి ఇలాగా లోపలికి స్టేజ్ వైపుకి వెళ్తారు. ఒకసారి మనం చూద్దాం. ఇది లోపల ఉండే చక్కటి విజువల్ ఇది. తర్వాత మనం చెప్పుకోవాల్సింది ప్రేయర్ టవర్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం, చూద్దాం. ఇది 2వ ఫ్లోర్. ఇది కింద ఇంకో ఫ్లోర్ ఉంది. అంటే మందిరంలో నుంచి వచ్చే మార్గం ఇది. చూద్దాం ఒకసారి. లోపల చాలా చక్కగా ఉంది. మంచి ఫ్యాన్లు అవి ఏర్పాటు చేశారు. చక్కగా పీస్ఫుల్గా మనం ప్రార్థన చేసుకోవడానికి ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఫ్లోర్ కూడా చూద్దాం. ఇది ఫస్ట్ ఫ్లోరు. ఇందులో ధూపవేదిక ఉంటుంది. అంటే ప్రార్థన విన్నపాలు వేసే ధూపవేదిక ఇందులో ఉంటుంది. ఇందులో ప్రార్థనాంశాలు చాలా ఉన్నట్టున్నాయి. అనేక మంది విశ్వాసులు వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ ధూపవేదిక దగ్గర ప్రతిరోజు కూడా విశ్వాసులు వచ్చి ప్రార్థన చేస్తూనే ఉంటారు. తర్వాత పైన కూడా చివరి ఫ్లోర్ ఒకటి ఉంది. అది కూడా చూద్దాం ఒకసారి. చాలా పైకి ఉంది ఇది. ఇదే చివరిది ఇది. నాకు తెలిసి డోర్ లాక్ చేసి ఉన్నట్టుంది. డోరు ఓపెన్ అవ్వట్లేదు ఇది. ఈ పైనుంచి చూస్తున్న విజువల్ ఇది. అసలు ఎంత బాగా కనిపిస్తుందో మందిరమే కానీ అన్నీ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. తర్వాత ప్రేయర్ టవర్ కింద చక్కటి బుక్ స్టాల్ కూడా ఉంది. ఇంతవరకు చక్కటి మందిరాన్ని మీరు చూశారు. ప్రేయర్ టవర్ కూడా మీరు చూశారు. హోసన్నా జాన్ వెస్లీ గారు చాలా ప్రయాసపడ్డారు, చాలా కష్టాలు అనుభవించారు. కానీ దేవుడు ఈనాటికి చక్కటి మందిరాన్ని, చక్కటి సంఘాన్ని ప్రభు అనుగ్రహించారు. క్రైస్తవ లోకానికి కూడా చక్కటి పాటల్ని కూడా దైవసేవకులు మనకి అందించారు. ఇంతవరకు వీడియో చూసిన మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మీకు సమయం ఉంటే ఒకసారి ఈ యొక్క మందిరాన్ని దర్శించండి. లోక మహిమ చూడక నీ జాడలు వీడక